ఇక ఐదవది పంచపూజల్లో ఐదవది నైవేద్యం. ఈ నైవేద్యమునకు ఉంగరం వేలున్నదే అనామిక అని పేరు కలిగిన ఈ వేలు మధ్యలో బొటన వేలు చేర్చి ఓం వం అమృతతత్వాత్మని అమృత నైవేద్యం సమర్పయామి అని చదివి నైవేద్యం పెట్టండి. ఇది నైవేద్య ముద్ర, దానికి బీజం వం అన్నమాట. సరస్వతీ పూజ రోజున ఏ నివేదన చెయ్యాలి? ఇళ్లలో చాలామందికి నివేదన చేసే అవకాశం ఉంది కనుక అలాంటి వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే వీలున్నంత వరకు పాయసాన్నాన్ని తయారు చేయండి. ఆవు పాలతో తయారు చేయబడిన పాయసాన్నం. కొన్ని దేశాల్లో అసలు పాలే దొరకవు. అప్పుడు పొడి నీళ్లల్లో కలిపి పాలు తయారు చేసుకుని దానితో అయినా పాయసం తయారు చేయండి, ఏం కొంప మొలగదు. భగవంతునికి భక్తి ముఖ్యం కనుక తెల్లని ఆవు పాలు అవి తెచ్చుకుని ఆవు పాలల్లో బియ్యం వేసి నీళ్లు కలపకుండా పాయసం తయారు చేసి, ఎందుకు చెబుతున్నానంటే అమ్మవారికి పాయసం చేసేటప్పుడు కొంచెం చక్కని పాయసం పెట్టాలి. ఒక సేరు నీళ్లు పోసేసి అందులో సేరు బియ్యం పోసి ఈ నీళ్లు బియ్యం ఉడికిన తర్వాత ఇంకు పిల్లలతో ఒక్క చుక్క పాలు పోసి, అది పాయసం అంటే అదేం పాయసం, అది ఆయాసం. అది దానివల్ల ఉపయోగం లేదు కనుక 4 లీటర్ల పాలు బాగా కాచి పావు కేజీ బియ్యం వేసి పాలల్లోనే ఉడికించి అప్పుడు అందులో బాగా మంచి నెయ్యి వేసి ఏదో కేజీ జీడిపప్పు, ఆ మాత్రం కిస్మిస్లు, బాదం పప్పులు ఇవన్నీ వేస్తే అప్పుడు ఆ పాయసం తింటూ ఉంటే అంత ఆనందంగా ఉంటుందండి. అటువంటి పాయసం నివేదన చేసి, అది ఎలాగో అమ్మవారికి నివేదన చేశాక మీరే తింటారు కనుక నివేదన అలా చేయండి. మంచి పాయసాన్ని నివేదించండి. పాయసాన్న ప్రియా సరస్వతి అని దేవీ భాగవతం చెబుతున్నది. అమ్మవారు పాయసాన్న ప్రియ. దీని వెనకాతల ఒక అంతరార్థం కూడా ఉంది. పాయసం తరచుగా తినేవాళ్ళు, శుక్రవారము పంచమి తిథుల్లో తినేవాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నా జ్ఞాపక శక్తి వెనకాతల అదొక ఇటుకుంది. అందుకని తరచుగా పాయసాన్నాన్ని మా ఇంట్లో చేయించుకుని తింటూ ఉంటాం.